అసలు ఎంత నీట్గా గట్టి గడ పీకి అన్నీ చేస్తే ఇంటికాడ లేకపోతే సరే. కలుపు మొక్కలు లేకుండా పీకేసరికి 4 రోజులు పట్టింది. పసుపు మొక్కలు అవి, అదేమో సొరకాయ పాదు. ఎవడి కష్టార్జితం వాడే బాగు చేసుకోవాలంట, ఎవరు చేయరంట. చూడడానికి రారు పిల్లలు కూడా. ప్రెస్టేజ్కి మాత్రం పిల్లలు, కాశామంటానికే పిల్లలు, ఇంక దేనికి లేరు. ఏదైనా అన్నామనుకో వాళ్ళు ఏదో లక్షలు సంపాదించినట్టు మాది మాకు సరిపోద్ది అంటారు. రిచ్చమ్మ ఇదిగో పువ్వుల చెట్లు, ఇదిగో ఇదిగో నిన్న అమ్మమ్మ గులాబీ పువ్వు ఒకటి తీసేసింది తెల్లది. ఇదిగో ఎర్ర గులాబీ పువ్వులు. ఇదిగో బంతి పువ్వులు. ఒక్క కలుపు మొక్క లేకుండా పీకేసరికి క్లీన్ చేసేసరికి వీళ్ళకి 4 రోజులు పట్టింది. మల్లి చెట్టు కోసేసాం, మళ్ళీ వస్తుంది. ఇదిగో గేట్లు రిపేరు. కరేపాకు చెట్టు, టేక్ చెట్టు, ఎంత ప్రశాంతమైన గాలి. ఈ గాలిని విడిచిపెట్టి ఎక్కడికి పోవాలంటే నాకు ప్రాణం కటకట్లు ఆడుతుంది. అవన్నీ కరేపాకు మొక్కలే, మొత్తం కరేపాకు మొక్కలే. మందార చెట్టు కూడా అందులో ఉంది. ఈ చెట్టు ఎన్నిసార్లు కోసినా చిగురులు పెడుతూనే ఉంటుంది, పువ్వులు పోతూనే ఉంటుంది. కాలువలు తీలాక్స్ వస్తున్నాను ఈ కాలువల్ని. కనీసం మా పిల్లలు అన్నారంటే చూడటానికి కూడా రారు. ఆ ఇల్లు ఇది వచ్చి 4 రోజులు అయింది, 5 రోజులు అయింది. వాళ్ళు క్లీన్ చేయలేక చచ్చిపోతున్నా. కలుపు మొక్కలు, గడ్డి మొక్కలు అన్నీ.
ఇల్లు. ఇది ఎప్పుడు ప్లాస్టింగ్ చేయడం అవుతుందో, బయట నీరు జిమ్మేస్తుంది వర్షానికి. మొన్న ఆ ఇంటి వాళ్ళు సున్నాలు గట్రా అన్నీ వేసారు, బాగా చేశారు ఆ డాబా ఇంటి వాళ్ళు. ఇదిగో మా చర్చి ఇంటి ముందు. దేవుడే కాపుదల నా ఇంటికి, ఇంకెవరూ లేరు. పచ్చని చెట్లు, పచ్చని పొలాలు, ఇక మధ్యలో రోడ్డు, ఇక పొలాలు అవన్నీ. ఇక కొండ మిల్లు, అన్ని పొలాలే కట్టేశారు. ఇక చుట్టూరు పచ్చని పొలాలు, అంత అందంగా ఉంటుంది. ఇక పొలాల గూడెంలోకి రోడ్డు, చర్చ్.